నమశంకరాయ. భోగి పండుగ జనవరి 14వ తేదీన. ఈ రోజున పిల్లలకి బుద్ధి ప్రచోదితం కావాలనే ఉద్దేశంతో, ఆయురారోగ్యాలు కలగాలనే ఉద్దేశంతో సాయంకాల సమయంలో పిల్లలకి భోగి పండ్లు పోస్తారు. 1 సంవత్సరం మొదలుకొని మ్యాక్సిమం 10 సంవత్సరాల పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. కాబట్టి తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ పిల్లల్ని కూర్చోపెట్టి ఈ భోగి పళ్ళు వస్తారు. అందులో బదరిక అంటే రేగిపండు, బియ్యము, చెరుకుగడ ముక్కలు మరియు రాగి నాణ్యాలు కానీ రూపాయి కాయిన్స్ కానీ వేసి పెద్దవాళ్ళు 3 సార్లు క్లాక్ వైజ్గా ఆ పిల్లల చుట్టూ, యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు చుట్టి తదనంతరం ధారగా ఈ బ్రహ్మరంధ్రం గుండా ఇక్కడ వేయాలమ్మా. ఈ బ్రహ్మరంధ్రం గుండా ఇలా ధారగా వేస్తే ఈ బ్రహ్మరంధ్రంలో నిక్షిప్తమైనటువంటి మేధాశక్తి పెరిగి వాళ్ళు చక్కగా ఆటిజం భావాలు లేకుండా చక్కగా వాక్శుద్ధి కలుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరిగి చక్కగా విద్యాబుద్ధులు కలుగుతాయి, వాళ్ళకి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇక సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఖచ్చితంగా వారసులు అనేటువంటి వాళ్ళు తమ తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞత తీర్చుకునేటువంటి అవకాశం, తల్లిదండ్రులకి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం కోసం వారసులు ఖచ్చితంగా పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానము ఈ జనవరి 15 సంక్రాంతి రోజున చేయాలి. ఒకవేళ అవకాశం లేదు, మనం చేసుకోలేకపోతున్నాం, బిజీగా ఉన్నామనంటే మన పీఠం ఆధ్వర్యంలో జనవరి 15 సంక్రాంతి, జనవరి 18 పుష్య అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజుల్లో ఈ 2 రోజుల్లో బ్రాహ్మణులను కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేసి వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది. అలాగే ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా సాయంకాలం 7 గంటలకి ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, శనేశ్వర, కాలభైరవ హోమాది కార్యక్రమాలు, మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.